పోలవరంలో ఎట్లయితే డయాఫ్రమ్ వాల్ మొత్తం మళ్ళీ ఇంకొకటి కట్టాలి వచ్చిందో ఇప్పుడు అట్లాగే అమరావతిలో మళ్ళీ కొత్తగా ప్రారంభించాల. అప్పట్లో ఒక 3 భవనాలు అయితే అండర్ కన్స్ట్రక్షన్లో ఉండగా ఆపేశారు. ఆ తర్వాత 5 ఏళ్ళు జగన్ పూర్తి చేయలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు అది పూర్తి చేయించాలంటే సంబంధిత ఐఐటి నిపుణులు వాళ్ళని పిలిపించి చూస్తున్నారు. ఎందుకంటే 5 ఏళ్ల క్రితం కట్టారు, ఆ తర్వాత వదిలేయడం వలన అవి ఇప్పుడు పనిచేస్తాయా లేదా అన్నటువంటి. ఎందుకంటే జనం చేరాక అందులో వీళ్ళందరూ ఐఏఎస్లు ఐపీఎస్లు జడ్జీలు ఎమ్మెల్యేలు వీళ్ళందరూ దిగాక మంచినీళ్ళ పైప్ పనిచేయట్లేదు, కరెంటు పనిచేయట్లేదు, ఇట్లా అంటే విరక్తి వచ్చేస్తుంది. కాబట్టి అక్కడ ఒక కాన్సన్ట్రేషన్, దానిని ముందు నిపుణులతో చర్చించి సెట్ చేయడం అన్నటువంటి. రెండవది వచ్చేటప్పటికి కొన్ని పునాదుల దగ్గరే ఉండిపోయినాయి. ఏదైతే సచివాలయము, హెచ్ఓడి టవర్లు, హైకోర్టు భవనం, ఈ 3 కూడా అప్పట్లో కడదామనుకున్నారు ఐకానిక్ టవర్స్ టైప్లో. అవి స్టార్టింగ్లోనే ఆగిపోయినాయి. ఇప్పుడు అవి కట్టాలి అంటే అది వాటి దగ్గర ఒక చెరువు స్థాయి నీళ్ళు వచ్చినాయి. అప్పుడే అనుకున్నటువంటిదే. సాధారణంగా ఐకానిక్ టవర్లో ఒక 40 అంతస్తులు 50 అంతస్తులు కట్టాలంటే కింద 30 అడుగులు 20 అడుగుల లోతు తవ్వాలి. అంత తవ్వితే అది కృష్ణానది పరివాహక ప్రాంతం, నీళ్లు ఆటోమేటిక్గా వస్తాయి. ఆటోమేటిక్గా బావులు అక్కడ తక్కువ రేటులోనే బావులే వచ్చేస్తాయి కదా, అక్కడ మోటార్లు వేస్తే అక్కడ వాటర్ తొందరగా వచ్చేస్తుంది కదా, అట్లాంటిది ఆటోమేటిక్గా వస్తుంది. ఇప్పుడు ఆ వాటర్ అంతా చేరిపోయింది. ఇప్పుడు దాన్ని ఎలా తొలగించాలి అంటే ₹1 కోటి ఖర్చు అవుతుందంట. అంతవరకు బాగానే ఉంది. ముందు అసలు అవి పనిచేస్తాయా అట్లాగా అంటే పునాదుల దగ్గరే నీళ్లు చెరువుకి సరిపడినన్ని నీళ్ళు వస్తే అవి పనిచేస్తాయా? ఇప్పుడు అవి కన్స్ట్రక్ట్ చేస్తామా లేదా దాన్ని వేరే ప్రదేశంలోకి మారుస్తారా అన్నటువంటిది ఇప్పుడు చూడాల్సి ఉంది.